అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మాబాద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహు ఖౌలీ. రబ్బి జిద్ని ఇల్మా. సుబ్హానకల్ ఇల్మ లనా ఇల్లా మల్లమ్తనా ఇన్నకంతల్ అలీముల్ హకీం. నా ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, మనం ఈ వీడియోలో తెలుసుకునే అంశం ఇస్లాం వెలుగులో దరిద్రుడు ఎవరు. ముఖ్యంగా మన సమాజంలో దరిద్రుడు అంటే సర్వసాధారణంగా పేదరికంతో బాధపడే వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, అంటే డబ్బు లేకపోవడం, అప్పుల్లో కూరుకుపోవడం, వారి యొక్క జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి వస్తు సామాగ్రి లేకపోవడం, జీవితంలో అనుకున్నది సాధించకపోవడం, ఇలాంటి దురదృష్టవంతులని దరిద్రులుగా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి నిజమైన దరిద్రుడు ఎవరో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం యొక్క వెలుగులో తెలియజేస్తున్నారు. హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క అనుచరులను ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. దరిద్రుడని ఎవరినంటారో మీకేమైనా తెలుసా అని తన యొక్క అనుచరులను మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. అప్పుడు ఆయన యొక్క అనుచరులు దైవ ప్రవక్తతో ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరి వద్దనైతే డబ్బు ఉండదో, ఎవరి వద్దనైతే నిత్యం ఉపయోగించుకునే వస్తు సామాగ్రి ఉండదో అలాంటి వారిని దరిద్రులు అంటారని ప్రవక్త వారి యొక్క అనుచరులు ప్రవక్త వారికి తెలియజేశారు. అప్పుడు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బదులిస్తున్నారు, నా యొక్క అనుచర సమాజంలో దరిద్రుడు అనబడేవాడు ఎలా ఉంటాడంటే, అతను ప్రళయ దినాన అల్లా యొక్క సమక్షంలో తన యొక్క నమాజ్కి సంబంధించిన పుణ్యాలను తీసుకొని వస్తాడు, తన యొక్క జకాత్కి సంబంధించిన పుణ్యాలను తీసుకొని వస్తాడు, తన యొక్క ఉపవాసాలకి సంబంధించిన పుణ్యాలను తీసుకొని వస్తాడు. ఈ యొక్క పుణ్యాలను అల్లా యొక్క సమక్షంలో తీసుకొని ప్రళయ దినాన ఆ యొక్క వ్యక్తి హాజరవుతాడు. అతను అల్లా యొక్క విధులను చక్కగా నిర్వర్తించి ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతరులను దుర్భాషలాడి ఉంటాడు, అంటే నోటికొచ్చినట్టు తిట్టి ఉంటాడు, మరియు అన్యాయముగా ఇతరులను కొట్టి ఉంటాడు, ఇతరులపై దౌర్జన్యం చేసి ఉంటాడు, మరియు వారి యొక్క హక్కులను కాజేసి ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరినో హత్య చేసి ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడు ఆ యొక్క ప్రళయ దినం నాడు ఈ యొక్క వ్యక్తి ద్వారా ఎవరైతే నష్టపోయి ఉంటారో, ఈ వ్యక్తి ద్వారా ఎవరైతే బాధించబడి ఉంటారో వారిని మరియు ఈ యొక్క వ్యక్తిని తన యొక్క సమక్షంలో హాజరుపరుస్తాడు. ఆ యొక్క బాధితులు ఎవరైతే వీరిని బాధించి ఉంటాడో ఆ యొక్క వ్యక్తిపై ఈ యొక్క బాధితులు అనేది అల్లా యొక్క సమక్షంలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వల్ల ఇతను మమ్మల్ని ప్రపంచంలో ఉండగా మమ్మల్ని ఈ విధంగా హింసించాడు, మా యొక్క హక్కులను కాజేశాడు, మాపై దౌర్జన్యం చేశాడు, మరియు
హత్య చేశాడని ఈ విధంగా అల్లా యొక్క సమక్షంలో ఈ యొక్క బాధితులు ఈ యొక్క వ్యక్తి గురించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఈ వ్యక్తి ఈ యొక్క నమాజుల ద్వారా, ఈ యొక్క జకాతుల ద్వారా, ఈ యొక్క ఉపవాసాల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలను ఏవైతే ఉన్నాయో ఇతని నుండి బాధించబడినటువంటి బాధితులకు అల్లా సుబ్హానహు తాలా ఈ యొక్క వ్యక్తి యొక్క పుణ్యాలను పంచడం జరుగుతుంది. ఈ యొక్క వ్యక్తికి పుణ్యాలంటూ ఏమీ మిగిలి ఉండవు, పుణ్యాలన్నీ అయిపోతాయి. కానీ చివరికి బాధితులు ఇంకా మిగిలే ఉంటారు. ఈ యొక్క బాధితుల యొక్క పాపాలను ఈ యొక్క వ్యక్తిపై వేయడం జరుగుతుంది. దీని యొక్క కారణంగా, ఇతరులను హింసించిన కారణంగా, ఇతరుల హక్కులను కాజేసిన కారణంగా ఈ యొక్క వ్యక్తి వారి యొక్క పాపాలను తనపై వేసుకోవడం జరుగుతుంది. తన యొక్క పుణ్యాలను అల్లా సుబ్హానహు తాలా తన యొక్క బాధితులను పంచివేయడం జరుగుతుంది. దీని యొక్క పర్యవసానంగా ఈ యొక్క వ్యక్తి నరకానికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తినే నిజమైన దరిద్రుడు అంటారని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ యొక్క వ్యక్తి నిజమైన దరిద్రుడు. పుణ్యాలు సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఇతరుల యొక్క హక్కులను కాజేసిన కారణంగా, ఇతరులను హింసించిన కారణంగా ఈ యొక్క వ్యక్తి తన యొక్క పుణ్యాలను కోల్పోవలసిన అవసరం, ఈ యొక్క పుణ్యాలను కోల్పోయాడు. చూడండి సోదరులారా, ఈ యొక్క పర్యవసానం ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మేము ఇతరుల యొక్క హక్కులను కాజేస్తామో, మనం ఎన్ని పుణ్యాలు చేసినా కూడా మన యొక్క పుణ్యాలను మనము కోల్పోవడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు తాలా మన ద్వారా ఎవరైతే బాధించబడి ఉంటారో ఆ యొక్క బాధితులకు మన యొక్క పుణ్యాలను అల్లా సుబ్హానహు తాలా పంచేస్తాడు. ఆ యొక్క వారి యొక్క పాపాలను మనపై వేయడం జరుగుతుంది. దీని యొక్క పర్యవసానంగా మనం నరకానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ సహీ ముస్లిం 2581 మరియు సునన్ తిర్మిజీ 2418.